హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, అసలు మీకు ఎందుకు ఓటేయాలంటారు? ఓటు వేస్తేనే బీఆర్ఎస్కి ఓటు వేయాలి. ఓటు వేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఓటు దేనికి వేస్తున్నామని అనుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే మాత్రం బీఆర్ఎస్కే ఓటేస్తారు. ఎందుకనంటే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమాలు ఈ పాత నగరానికి ఇచ్చిండ్రు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పాత నగరం లోపల మీకు బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల సంఖ్య ఎక్కువ. ఏ ప్రభుత్వం వచ్చినా వారి సంక్షేమం ఏది ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజానీకం ఎక్కువ లబ్ధి పొందుతారు. అంటే గత టీడీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా ఈ పాత నగరానికి, ఈ ప్రజలకు ఎంతో మేలు జరిగింది, ఆర్థికంగా, సామాజికంగా. ఇవాళ ఆ మేలును గుర్తించి ఇలా ప్రజలందరూ మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కట్టాలన్న ఆలోచనకు వచ్చేసారు. ఇవాళ మేము ఈ బైక్ ర్యాలీ కార్నర్ మీటింగు ఐఎస్ సదన్ సుందర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్వప్న గారు, మరి కుర్మగూడ అయినటువంటి మహేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ఇక్కడ ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తే ప్రతి ఇంటింట మాకు నీరాజనం పడుతూ ఉన్నారు. మేము చెప్తూ ఉంటే వాళ్ళే ముందే అంటున్నారు, అన్న ఎందుకు వస్తున్నారు, ఎందుకు మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మేము ఖచ్చితంగా బీఆర్ఎస్కే కదా ఓటేసేది, మాకు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ఏ కదా, కేసీఆరే కదా, మరి వారిని కాదని మేము ఇంకా ఓరికేస్తాము అని వాళ్ళు ఎదురు ప్రశ్నించి ఎదురుగా మాకు జవాబు చెప్తా ఉన్నారు. మాకు ఎంతో వెన్ను తట్టి ప్రోత్సహించి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇది బహుశా రాజకీయాల లోపల ఇది ఒక కొత్త చరిత్ర సృష్టించబోతూ ఉంది. హైదరాబాద్ పార్లమెంట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. ఖచ్చితంగా నా పోటీ ఎంఐఎంతోనే, అసదుద్దీన్ వర్సెస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్. ఈ పోటీ లోపల నేను ఖచ్చితంగా 50,000 పైచిల ఓట్లతో నేను గెలుపొందుతా. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత మరలా పూర్వవైభవం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు, ఇప్పుడు అసెంబ్లీ వేరే, పార్లమెంటు వేరే. అసెంబ్లీలో ఒక ఓటమి అయింది, మీరు అన్నట్టు కరెక్టే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని ఇలా చూస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క సంక్షేమాలు చూస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క పాలన చూస్తూ ఉన్నారు, మేమిచ్చిన పరిపాలనను చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మాకు ఉన్న అవకాశం ఏంటంటే, అరుదైన అవకాశం ఏంటంటే గత ప్రభుత్వం యొక్క సంక్షేమాలు, ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమాలు వేరే చేసుకొని ఇప్పుడు ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు, అరే గత ప్రభుత్వమే బాగుండే కదా, కేసీఆర్ కదా అన్ని ఇచ్చింది, ఈ రేవంత్ రెడ్డి వచ్చి మనకి ఇచ్చింది ఏంది, ఏమి ఇయ్యలే, మనం కన్నీరే ఇచ్చిండు, కానీ కేసీఆర్ మనకు అన్ని పథకాలు ఇచ్చిండు, ఈయన కన్నీటి చుక్కలు ఇచ్చిండు అని ఇలా ప్రజలు నిర్ధారణకు వచ్చిండ్రు. బీఆర్ఎస్కే పట్టం కడతారు. ఎందుకంటే ప్రభుత్వాలను చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ మాకు సదవకాశం ఏంది అని అంటే, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ 4 నెలల గడువు లోపల గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని బేరే చేసుకునే అవకాశం ప్రజలకు కలిగింది. మేము చెప్తుంటే వాళ్ళు కూడా అవును కదా, ఇది మేము చూస్తున్నాము, అప్పట్లో మాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి, ఇప్పుడు ఏమీ లేవు అని అంటున్నారు. వాళ్ళని ఖచ్చితంగా బీఆర్ఎస్కే పట్టం కడతారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక ఉద్యమకారులు, అంటే ఒక ఉద్యమకారుడిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులకి అంటే న్యాయం జరుగుతోంది అని అనుకోవచ్చు అంటారు? ఎందుకు జరగదండి, అందరికీ అవకాశాలు అనేటివి అందరికీ వస్తాయి. ఏ సమయంలో ఏ సమీకరణలు చూసి అవకాశాలు వస్తాయి. సమీకరణ ఆధారాలతో, సామాజిక ఆధారాలతో అవకాశాలు వస్తాయి. ప్రతి వ్యక్తికి అవకాశాలు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంతమంది నాయకులను సృష్టించింది. ఇవాళ కేసీఆర్ అనే వాళ్ళు ఒక నాయకుల యొక్క కర్మాగారాన్ని సృష్టించారు. అందులోకి ఎంతోమంది నాయకులు, మేమందరం ఆయన గూటి నుంచే వచ్చిన వాళ్ళం. మా ఎంత నాయకత్వం, ఇప్పుడు మహిళలైనా కానీ పురుషులైనా కానీ మొత్తం కేసీఆరే కదా మాకు నాయకత్వాన్ని నేర్పింది, చూపెట్టింది, ముందుకు నడిపిస్తున్నది. సో ఆయన ఒక నాయకత్వ కర్మాగారాన్ని నడిపిస్తూ ఉన్నారు. దేశంలో ఎవ్వరు ఇంతవరకు ఇంతమందిని నాయకులను సృష్టించిన దాఖలాలు లేవు. అంటే కేసీఆర్ బస్సు యాత్రతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని చాలా మంచి జోషు, కొత్త జోషు ప్రజలకు. ఒక ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆయనను చూసిన తర్వాత చాలామంది భావోద్వేగానికి గురవుతున్నారు. అరే ఇంత మంచి మనిషిని మనం పోగొట్టుకున్నాము, ఒక దేవుని లాంటి మనిషిని పోగొట్టుకున్నాము, ఓ ఇంటికి పెద్దన్న లాంటి మనిషిని పోగొట్టుకున్నాము. ఎన్నో పథకాలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, ఇంకా మీకు చెప్పాలి అని అంటే అదేంటి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇవన్నీ ఆయన మదిలో నుంచి వచ్చిన సంక్షేమాలే కదా. ఈ సంక్షేమాల ద్వారా ఎంతోమంది ప్రజలు లబ్ధి పొందిండ్రు. లబ్ధి పొందిన ప్రజలు మొత్తం పాత నగరంలో కృతజ్ఞతతోనే ఉంటారు. ప్రజలందరూ ప్రేమిస్తే మళ్ళీ తిరిగి ప్రేమించే వాళ్ళే పాత నగరం ప్రజలు. అసలు 1/2 ఛాయ్, ఇరానీ ఛాయ్ వెళ్ళిందే ప్రేమతో పుట్టిందే ఈ యొక్క పాత నగరం నుంచే.
అంటే ప్రేమను పంచుకునేదే మాకు తెలుసు. ఒకరు ఏదైనా ఇస్తే మరీ తిరిగి ఇవ్వాలి అన్న భావనే ఉంటుంది, కానీ తీసుకొని మళ్ళీ ఇవ్వకూడదు అన్న భావన ఉండదు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు. ఓకే, ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి అంటే గట్టి పోటీ ఏది అనుకుంటున్నారు మీకు? గట్టి పోటీ ఉందమ్మా బీఆర్ఎస్కి. అంటే ఏ ఇవాళ పార్టీ మీకు గట్టి పోటీ ఇప్పుడు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్టు, బీజేపీ ఎంఐఎంకి సపోర్టు. ఇప్పుడు ఉన్నది రంగంలో ఎవరు? ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్. ఇప్పుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ బీజేపీ క్యాండిడేట్ని మీరు చూస్తూ ఉన్నారు, ఆమె ఎవరికి మేలు చేస్తున్నది? ఎంఐఎంకి మేలు చేస్తున్నది. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే బహిరంగంగా చెప్పారు ఏంటి అని అంటే మేము ఎంఐఎంకే మేము సహకరిస్తాము అని చెప్పారు. ఇంకా ఇక్కడ పోటీ ఫేస్ టు ఫేస్ అంటే డి అంటే ఎంఐఎం నుంచి బీఆర్ఎస్కి, ఇంత ఇంకా వేరే ఎవరు లేరు రంగంలో. మీరు అనుకుంటున్న ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న ఆమె మాధవిలత, ఒక ఫ్యాషనిస్ట్ మాధవిలత, ఆమెకి ఏమీ తెలియదు. ఆమె ఒక్క మాటకారితనమే. ఒకటే అంటుంది, ఆమె హిందువుల ఓట్లని నాకే పడతాయని. మీరు కూడా ఒక హిందువునే కదా, అంటే మిమ్మల్ని కాదని మొత్తం ఓట్లని ఆమెకే వేస్తారంట. ఆమె సుడో హిందుత్వవాది, నేను నిక్కాసైన కరుడు కట్టిన హిందుత్వవాదిని. ఆమె కరుడు కట్టిన వ్యాపారవేత్త. కరోనాలో చూసిరు కదా ఆమె ఎట్ట దండుకున్నది. మేమేమో విద్యా సంస్థలు పెట్టినాం హైందవి పేరు మీద. హైందవి అంటే దాని మూలాలు సనాతన ధర్మం నుంచి వెలువడినటువంటి మూలాలు హైందవి ధర్మం నుంచి మేము దాన్ని నమ్మి మా సంస్థల పేరు హైందవి అని పెట్టినాం. ఇవన్నీ ఏంటి అని అంటే ఆమె మత విద్వేషం అయితే మాది మానవత్వం, ఆమె మాటకారితనం అయితే మాది పనితనం, ఆమె పుస్తకాల నాలెడ్జ్ అంటే మాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇవాళ మాధవిలత కేవలం ఒక యాక్టర్, ఆమెకు ఒక క్యారెక్టర్ పోషిస్తుంది. 13వ తారీఖు ఎన్నికలు అవుతాయి, 14వ తారీఖు ప్యాకప్ అయిపోతుంది. ఇంకా ఆమెది ఏమీ లేదు, ఆమె చరిత్ర ఏమీ లేదు. ఏం ధీమా వ్యక్తం చేస్తుంది? ఆమె దగ్గర ఏమి 3 నెలల ముందు ఇక్కడ మేము అందరినీ చూడండి, అందరు కెమెరా దింపండి, అందరూ సంవత్సరాల తరబడి మేము కష్టపడి చెమటోడ్చి పార్టీని నిర్మాణం చేసుకున్న వాళ్ళం. మాకు ఎన్నో సంవత్సరాల తర్వాత అవకాశాలు వచ్చినాయి. తనకు ముందు బీఫామ్ వచ్చింది బీజేపీ నుంచి, తర్వాత ఆమెకు సభ్యత్వం వచ్చింది. అలాంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇది వాజ్పేయి పార్టీ కాదు, ఇది ఆర్ఎస్ఎస్ పార్టీ. ఇది వాజ్పేయి పార్టీ గారి యుగం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే బీజేపీ ఉందో అది ఆర్ఎస్ఎస్ యుగంది అది. సో ఇవాళ మాధవిలత కేవలం ఒక తైతక్కలాడి, కేవలం ఏంది అని అంటే ఒక ఫ్యాషనిస్ట్ లేడీ, కేవలం ఒక ఏంది అని అంటే ఫూబియా, ఒక సోషల్ మీడియాలో ఆమె యొక్క ప్రచారం చేసుకొని ఇవాళ నీకు నాకు దృష్టిలో పడ్డది తప్పితే ఇది కేవలం ఎవరికి పనికొస్తుంది? ఆర్టిస్టులకు, యాక్టర్లకు పనికొస్తుంది. ఒక సినిమా యాక్టర్లకు సోషల్ మీడియా మెయిల్ చేస్తుంది, కానీ ప్రజానాయకులకు సోషల్ మీడియా ఏం మెయిల్ చేయదు. సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు, ప్రజలలో ఉండాలి, ప్రజల కష్టాలలో ఉండాలి, వాళ్ళ కన్నీళ్ళు దూడ్చే దాంట్లో ఉండాలి, అప్పుడే నాయకుడు అనిపించుకుంటారు. కానీ కేవలం ఇది ఆమె ఏంటంటే ఏదైతే సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటుందో అది ఆమెనే అందులో చాలా బెటర్. మేము ఆ ప్రచారంలో పోము. ఇవాళ చూడండి, ఇప్పుడు సుందర్ కానీ స్వప్న కానీ వీళ్ళు, ఇప్పుడు మహేందర్ కానీ, మేము ఇవాళ 3 గంటలు తిరిగి ఈడికి వచ్చినాం. మాధవిలత తిరగలుగుతుందా? ఈ గల్లీలు చూడగలుగుతుందా? ఈ వాసన పీల్చుకోగలుగుతుందా? ఈ కాలుష్యాన్ని స్వీకరించగలుగుతుందా? చేయది. ఆమె ఒక మంచి బంజారాయిస్లో గొప్పింట్లో పుట్టిన ఒక గోల్డెన్ స్పూన్ నుంచి వచ్చినటువంటి మహిళ. ఆమెకు రాజకీయాలు అనేవి తెలియదు. అదే కదా ఆ బాణాలు వేసే ఎంఐఎంకి సహకరిస్తుంది. ఇప్పుడు బాణము ఒక స్ట్రక్చర్కి పెట్టింది అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళందరూ ఒక్కటి కావాలి. ఈమె మేలు ఆయనకు చేస్తుంది, మా ఓట్లు చీల్చడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా కానీ మేము ఉండం, ప్రజలు మాత్రం ఉన్నారు. మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమాలు 5,60,000 మంది సంక్షేమాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ జై కేసీఆర్ అంటున్నారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ పార్టీని నమ్మి గడ్డం శ్రీనివాస్ యాదవ్ నమ్మి హైదరాబాద్ ప్రజలందరూ కనుక మీకు ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడ ప్రజలకు మీరు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? ఇక్కడ ఎంఐఎం గడ్డ అంటారు కదా, 40 సంవత్సరాల నుంచి వాళ్ళని ఆయన చేసిండు, వాళ్ళ తమ్ముడు చేసిండు. ఈ 40 సంవత్సరాల నుంచి ఆయన చేసింది ఏమీ లేదు, మొత్తం బూటకం. ఆయన ఏదన్నా అక్కడ ఆయన రక్షించుకున్నాడు అంటే తనకు తాను రక్షించుకున్నాడు, తన పార్టీని రక్షించుకున్నాడు, తన ఆస్తులు రక్షించుకున్నాడు, కానీ ప్రజలకు మేలు చేయలేదు. ప్రజలల్లో విశ్వాసం కోల్పోయిండు. మౌలిక సదుపాయాల ఏర్పాటు ఇప్పటికీ లేదు. ఇవాళ ఆయన చేయలేడు కాబట్టి, ఆయన ఫెయిల్యూర్ లీడర్ కాబట్టి నన్ను తీసుకొస్తే నేను అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి కొత్త నగరానికి ధీటుగా పాత నగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో నేను ఉంటాను.